Hi friends, welcome to my channel. Already మనం లాస్ట్ టూ వీడియోస్లో డేటా పైప్లైన్స్లో సినారియోస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి అజూర్ డేటా ఫ్యాక్టరీ కావాలంటే సబ్స్క్రిప్షన్ కావాలి. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఫ్యాబ్రిక్ ట్రైన్ వర్షన్ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అవసరం లేదు, అక్కడ క్రెడిట్ కార్డ్ కావాలి. ఓకే, సో నాకు ఇక్కడ రెండు ఫోల్డర్స్ ఉన్నాయి లేక్ హౌస్లో. ఒకటి సోర్స్ డేటా, రెండోది డెస్టినేషన్ డేటా. సోర్స్ డేటా ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ ని ఏదైతే డేటా ఉందో ఈ ఫైల్స్ ని స్నోఫ్లేక్ లో లోడ్ చేస్తున్నాం, ఒక టేబుల్ క్రియేట్ చేసిన ఇక్కడ. సో ఎందుకంటే మనకి డేటాబేస్ కావాలి. ఓకే, అజూర్ ఎస్క్యూఎల్ కావాలంటే సబ్స్క్రిప్షన్ కావాలి. ఒక నాన్ ప్రిమిసెస్ కావాలంటే ఇంటిగ్రేషన్ అంటాం, అది కూడా సబ్స్క్రిప్షన్ కావాలి. సో స్నోఫ్లేక్ ఏంటంటే 30 days ట్రయల్ వర్షన్ అనమాట. ఇక్కడ కూడా క్రియేట్ కన్నా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటంటే ఈ సోర్స్ డేటా ఫోల్డర్లో ఫైల్స్ ని ఒక టేబుల్లో స్నోఫ్లేక్ డేటాబేస్ లో లోడ్ చేసి, ఒకసారి లోడ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ ని డెస్టినేషన్ ఫోల్డర్లోకి మూవ్ చేసి కాపీ చేసి దాని తర్వాత ఈ సోర్స్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్. ఓకే, సో దానికోసం ఆల్రెడీ పైప్ లైన్ బిల్డ్ చేసాను. సో ఇది ఈ కాపీ డేటా యాక్టివేట్ చేస్తుందంటే మనకి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో సోర్స్ డేటాలో ఆ ఫైల్స్ ని డెస్టినేషన్ అని చెప్పే కదా ఈ స్నోఫ్లేక్ డేటాబేస్ లోకి అయితే లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కనెక్షన్ అలానే డేటాబేస్ అలానే టేబుల్ అన్ని కూడా స్పెసిఫై చేస్తున్నాం. ఒకసారి లోడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, సోర్స్ డేటా ఫోల్డర్ లో ఫైల్స్ ని డెస్టినేషన్ ఫోల్డర్ మూవ్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం మీరు అబ్జర్వ్ చేస్తే సోర్స్ వచ్చేసరికి లేక్ వస్తుంది, ఇక్కడ కూడా లేక్ వస్తున్నాయేమో, అలానే వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్, అలానే డెస్టినేషన్. సో ఇక్కడ కూడా దాని తర్వాత డిలీట్. సో ఈ డిలీట్ యాక్టివిటీ ఏంటి, ఏదైతే సోర్స్ డేటాలో ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ని మనం డిలీట్ చేస్తాం. ఓకే, వైల్డ్ కార్డ్ ఫైల్ పాత్ ఇస్తాను. సో ఫోల్డర్ పాత్, దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఫైల్. సో సేమ్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మీకు ఏరియా ప్లేలిస్ట్ లో ఉంటుంది చూడండి. కాకపోతే ఇది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, అజూర్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో రెండు కూడా ఫంక్షనాలిటీ అంతా సేమ్ చెప్పారండి. సో ఒకసారి రన్ చేద్దాం, ప్రాపర్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. స్టార్ట్ అవుతుంది. ఒక 1 minute అలా పట్టడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ అన్ని చెప్పాను, బట్ ఇక్కడ అన్ని సినారియోసే కవర్ చేస్తాను అన్నమాట. ఓకే, సో ఒక 150-200 సినారియోస్ ఉంటాయి. ప్రతిదీ కూడా డీటెయిల్ గా 1 by 1 సో ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఏంటి అజూర్ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా. ఎందుకంటే డేటాబేస్ స్నోఫ్లేక్ ఉంది. సో అలానే ఇక్కడ అన్ని ఉన్నాయి. ఈవెన్ సినాప్స్ కూడా నేర్చుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు. ఓకే, స్టిల్ ఇట్స్ రన్నింగ్, లెట్స్ వెయిట్. ఓకే, ఫస్ట్ సక్సెస్ అయింది. సో డేటా వచ్చిందో రాదో చెక్ చేద్దాం. ఓకే, చూడండి. సో డేటా కూడా లోడ్ అయింది టేబుల్లోకి. ఇప్పుడు ఫైల్స్ అనేది సోర్స్ ఫోల్డర్ నుంచి డెస్టినేషన్ ఫోల్డర్ మూవ్ అవుతే దాని తర్వాత సోర్స్ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేస్తాం. సింపుల్. ఓకే, slowly, let's wait. ఇంకా రకరకాల సినారీస్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మొత్తం సినారీస్ ఏమేమి పాసిబుల్ ఉన్నాయో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు రిఫ్రెష్. ఓకే, లేక్ హౌస్ లో ఎటువంటి ఫైల్స్ లేవు. సో ఇప్పుడు డెస్టినేషన్ చూడండి. సో ఇందాక సోర్స్ ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి, బట్ డెస్టినేషన్ లో ఇప్పుడు సోర్స్ లో లేవు, డెస్టినేషన్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈ సోర్స్ ఫోల్డర్ లో ఫైల్స్ టేబుల్ లో లోడ్ అయిన తర్వాత దాని తర్వాత సోర్స్ నుంచి డెస్టినేషన్, దాని తర్వాత సోర్స్ లో ఫైల్స్ అయితే డిలీట్ చేయడం జరిగిందన్నమాట. ఇలా మనం ఏంటంటే పైప్ లైన్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా కాంప్లెక్స్ యూస్ కేసెస్ ఉంటాయి, వాటిని కూడా 1 by 1 అనేది ఇప్పుడు ట్రై టు సీ గోయింగ్ ఫర్. ఓకే, సో ఐ థింక్ మీకు ఈ సినారియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.